2 వారాలాగితే మామిడి పండ్ల సీజన్ ఖతం అయిపోతుంది. కానీ మామిడి రైతు కథ వ్యధలో మాత్రం మార్పు లేవు. మద్దతు ధర లేక కడుపులో బాధని కళ్ళల్లో నీళ్లని దాచుకుని బతికేస్తున్నాడు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మామిడి రైతాంగం కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. తోతాపురి మ్యాంగో కేర్ ఆఫ్ చిత్తూరు జిల్లా. ఇదే ఇప్పుడు సలసలా కాగుతున్న స్టేట్ వైడ్ పొలిటికల్ సబ్జెక్ట్. అసలేంటి మామిడి కోత? పెరిగిన దిగుబడి, తగ్గిన డిమాండ్, నష్టాల సాకు చూపి పల్ప్ కంపెనీల దగా, గుజ్జు పరిశ్రమలకు ప్రభుత్వ ఆదేశాలు బేఖతర్. రాష్ట్రమంతటా ఒకేసారి మొదలైన సీజన్. మామిడి రైతు కష్టాలు ఇన్నిన్ని కాదయ్యా. 2019 నుంచి అప్పుడు పడిపోయింది, 2024 ఇప్పుడు పడిపోయింది. నేను ఖచ్చితంగా మాట్లాడతాను. 2018-19లో పడింది, 2024లో పడిపోయింది. కొని తినేవాడికి తీపి, పండించేవాడికి మాత్రం చేదు. అవును, ఈ ఏడాది ప్రకృతి కరుణించి దిగుబడి భారీగా పెరిగిందని సంబరపడ్డ చిత్తూరు జిల్లా మామిడి రైతుకు ఆ ఆనందం క్షణికమే అయింది. పండిన పంటను అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడుతోన్న పరిస్థితి. మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతాంగం సమస్యకు పరిష్కారం దొరికిందో లేదో గాని రాష్ట్రంలో పార్టీలకు ఇదొక రాజకీయ అస్త్రంగా మారిపోయింది. ఏపీలో మామిడి సాగులో ఉమ్మడి చిత్తూరు జిల్లాదే అగ్రస్థానం. ఉద్యానవన శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది మొత్తం 56,000 హెక్టార్లలో 8,40,000 టన్నుల మామిడి దిగుబడి జరిగింది. గతేడాది ఇదే 56,000 హెక్టార్లలో వచ్చిన దిగుబడి 3,35,000 టన్నులు మాత్రమే. అంటే గతేడాది హెక్టార్కు 6 టన్నుల మామిడి దిగుబడి రాగా వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఈ ఏడాది 15 టన్నులకు పెరిగింది. దాదాపు 3 పెట్టుబడి రావడంతో మామిడి రైతు సంబరపడ్డాడు. కానీ ఆ ఆనందం తాత్కాలికమే. ధర విషయంలోనూ దగా పడ్డాడు మామిడి రైతు. గతేడాది టన్ను తోతాపురి మామిడి రకం 22 నుంచి 26,000 దాకా పలికింది. ఈ ఏడాది టన్ను ధర 10,000 కూడా టచ్ కాలేదు. పల్ప్ పరిశ్రమలు టన్నుకు 6,000 ఇస్తుంటే ప్రభుత్వం ప్రోత్సాహక ధరగా టన్నుకు 4,000 చెల్లిస్తోంది. ఈ లెక్కన టన్ను తోతాపురి మామిడికి 10,000 దక్కుతోందని ప్రభుత్వం చెప్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చిత్తూరు జిల్లా మార్కెట్ యార్డ్ ర్యాంపుల దగ్గర టన్ను ధర 3,000కు మించి ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. అవి బాగా కాపుకొచ్చినాయి. కాపుకొస్తే మేము ఇప్పుడు కాపు బాగా వచ్చినాయి. నేను ఇన్సూరెన్స్ కూడా 2 ఎకరాలు కట్టినా, ఇన్సూరెన్స్ కూడా. కానీ ఈరోజు ఈ స్టేజ్కి దిగజారుతుంది అనుకుంటే ఏం చేయాలి సార్? మేము అసలు గుజ్జు తయారీ పరిశ్రమల యాజమాన్యాలు సైతం మామిడి రైతుతో గేమ్స్ ఆడుకుంటున్నారు. టన్ను మామిడికి 8,000 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే నష్టాలను సాకుగా చూపి టన్నుకు 6,000 మాత్రమే ఇస్తున్నాయి పల్ప్ కంపెనీలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 44 పల్ప్ ప్రాసెస్ యూనిట్లుంటే ఈ ఏడాది 39 యూనిట్లు మాత్రమే మామిడి గుజ్జు తయారు చేశాయి. అటు గతేడాది పల్ప్ పరిశ్రమల్లో తయారైన మామిడి గుజ్జు ఎగుమతికి నోచుకోకపోవడంతో పెద్ద ఎత్తున నిల్వలు మురిగిపోతున్నాయి. ఏటా మే 20 తర్వాత పల్ప్ యూనిట్లు ప్రాసెసింగ్ ప్రారంభిస్తాయి. ఈ ఏడాది మాత్రం జూన్ 4 దాకా గుజ్జు పరిశ్రమలు తెరుచుకునే లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది 5 లక్షల టన్నుల తోతాపురి మామిడి దిగుబడి వచ్చింది. మరో 2 వారాల్లో మామిడి సీజన్ ముగుస్తుండగా ఇప్పటికీ పల్ప్ పరిశ్రమల దగ్గర అమ్మకానికి మామిడి ట్రాక్టర్లు బారులు తీరి కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా పల్ప్ యూనిట్లు 2.42 లక్షల టన్నుల మామిడి పంటను కొనుగోలు చేశాయి. ఇప్పటికీ 1.48 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పొలాల్లోనే ఉండిపోయింది. కాయలు లోపలికి వెళ్తే 1 టన్ను నుంచి వెయిటింగ్ కాల్ టన్ను బయట వస్తాయి. అప్పుడు వేస్టేజ్ పోతాం. రోజు మార్చి రోజు కానీ అన్లోడ్ చేస్తే మాకు ఇబ్బంది లేదు. ధర కథ వదిలేయండి, ఆ ధర ఎట్లయినా అయిపోతుంది. మాకు మా కాయలు లేకుండా వెళ్తే చాలు. మామిడి రైతు కష్టాలకు మరో కారణం రాష్ట్రంలో అన్ని చోట్ల ఒకేసారి మామిడి సీజన్ ప్రారంభం కావడం. గతేడాది ముందుగా కృష్ణా జిల్లా, ఆ తర్వాత ఇతర జిల్లాల నుంచి మామిడి దిగుబడి మొదలైంది. ఈ ఏడాది రాష్ట్రమంతా ఒకేసారి మామిడి రైతు చేతికి అందడంతో వ్యాపారంలో తొక్కిసలాటకు దారితీసింది. ఇలా అన్ని వైపుల నుంచి కమ్ముకున్న కారణాలు మామిడి రైతును సంక్షోభంలోకి నెట్టేశాయి. మద్దతు ధర ఎందుకివ్వరు? మామిడి కొనుగోలులో జాప్యమేలా అని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంటే గతంలో ఎప్పుడూ లేనంతగా మామిడి రైతుకు ధర కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తోంది. రాజకీయ పార్టీల మామిడి కోతలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మౌనంగా రోధిస్తున్నాడు రైతు.